హలో అండి, అందరికీ నమస్కారం. రత్నకుమారి సిస్టర్ అడిగారు కదా మొన్న కప్స్ వేసి బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది ఒక వీడియో చేయండి అన్నారు కదా. దాని గురించి ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ చెప్తానండి మీకు. కప్స్ వేసి కుట్టడం అనేది నాకు తెలియదండి. నాకు ఒక బుటిక్లో కస్టమరు వచ్చారు, ఒకళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. కప్స్ వేసి బ్లౌజ్ కుట్టాలండి. ఒకటి ఇస్తాను, ఫస్ట్ కుట్టండి. ఎందుకంటే ఒకసారి జెంట్స్ టైలర్కి ఇచ్చాను, కొంచెం కప్స్ తేడాగా వేశారు, సెట్ కాలేదు అన్నారు. నాకు అదే ఫస్ట్ టైం కుట్టడం, బట్ నాకు తెలియదు వాట్ ఈజ్ వాట్ అనేది. కాకపోతే మనం చాలామంది ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా ఎలా కుడతారో అలాగే దీన్ని కూడా అలాగే ట్రై చేద్దామని నేను నిజంగా ట్రై చేశానండి. ఎవరిని అడగలేదు. ఎవరినైనా అడిగినా కూడా నిజంగా చెప్పరండి, అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేనైతే నన్ను ఎవరైనా డౌట్స్ అడిగితే నేను చెప్తానండి, ఓపెన్గానే చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా. అయితే ఆవిడ నాకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు నేనేం చేశానంటే, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఎక్కువగా పెడుతుంటారు, షేప్ బ్లౌజ్కి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా ప్రిన్సెస్ కట్కి మీరు రెడీమేడ్ వాటికి చూసినా కూడా తేడా రాకూడదు, బ్యాడ్ నేమ్ వస్తుంది. నాకు డబ్బులు పోయినా పర్వాలేదు కానీ బ్యాడ్ నేమ్ వస్తే చాలా బాధేస్తుందండి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ కప్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఎంత కొలుతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేశానండి. ఇక్కడ నుంచి ఇక్కడ 2 కప్స్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది. ఒకవేళ ఇది ఫ్రంట్ ఓపెనే అనుకుందాము, ఫ్రంట్ ఓపెన్ అయినా కూడా హుక్ పట్టి తాళ్ళు పట్టి వస్తుంది. హుక్ పట్టి వచ్చినప్పుడు ఇంత గ్యాప్ ఉంటుంది, 30 ఉంగుళం. ఇటు ఇటు ఎంత గ్యాప్ ఉంది, ఇక్కడ చంకర ఉండ దగ్గర నుంచి ఎంత గ్యాప్ ఉంది, అలా ప్రతిదీ కొలుచుకున్నానండి. కొలిచి కుట్టాను. వాడి వేసుకుని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే వరకు నా గుండెల్లో దడ్దని మనం కొట్టుకుంటూనే ఉంది. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా, డబ్బులు పోయినా పర్వాలేదు కానీ మాట పడాలంటే చాలా బాధగా ఉంటుంది. సో ఆ విధంగా నాకు ఎవరు చెప్పలేదండి, సెట్ అయినాయి. అప్పటి నుంచి నేను చాలా బ్లౌజెస్ కుట్టాను ఆవిడకి. కప్స్ వేసి బ్లౌజ్ కుట్టినప్పుడు ఏంటంటే ఇస్త్రీ చేయకూడదండి. వీటి మీద ఇస్త్రీ చేస్తే ఏమవుతుందంటే ఇలా గుంటలా ఉంటుంది కదా, ఆ గుంట అనేది అణిగిపోద్ది. చూడండి, నేను ఇస్త్రీ చేపించినట్టుంది, ఇది నేను కుట్టిందే. ఆ గుంట అనేది అణిగిపోతుంది, సో చేపించకూడదు. అండ్ ఇందులో కప్స్లో సైజెస్ కూడా ఉంటాయండి. ఈ మధ్యలో గ్యాప్ అనేది పెద్ద సైజు వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు, కొంచెమే తేడా ఉంటుంది. ఈ కప్ సైజ్ పెరుగుద్ది కదా, ఎలాగో కప్ సైజ్ పెరిగినప్పుడు ఈ గ్యాప్ కొద్దిగా తేడా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా బ్రాస్ కూడా ఇన్నర్ వేర్స్ ఉంటాయి కదా, మనం వేసుకున్నప్పుడు ఈ మధ్యలో గ్యాప్ పెద్దగా తేడా ఉండదండి, చిన్న సైజుకి పెద్ద సైజుకి. ఓకేనండి. సో ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వచ్చి ప్రిన్సెస్ కట్ లేదంటే నార్మల్ బ్లౌజ్ కటింగ్ అని వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను. ఒకవేళ బ్లౌజ్ కటింగ్ తెలియని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ కటింగ్ చూసిన తర్వాత ఈ కప్స్ వేసి కుట్టడం అనేది చెక్ చేయండి. ఇప్పుడు ఇంకో బ్లౌజ్ మీద మామూలుగా చెప్తాను, ఒకే బ్లౌజ్ చూపిస్తే బోర్ కొడుతుంది కదా మీకు. ఇప్పుడు ఫర్ సపోజ్ కప్స్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి తేడా ఏంటంటే, కప్స్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్కే పెట్టుకుంటాము. హ్యాండ్స్కి సింగిల్గానే ఒరిజినల్ లైనింగు అతికేసుకుంటాము. బ్యాక్ పార్ట్ కూడా ఒరిజినల్ లైనింగు 2 పొరలు వస్తాయి. కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కప్స్ బ్లౌజ్ అయితే ఆల్రెడీ ఒరిజినల్ లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత కప్ దాని మీద పెట్టి ఇది మళ్ళీ ఇంకోటి కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీస్లు ఇటువైపు 2 రావాలి, ఇటువైపు 2 రావాలి. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ అతుకు వేసేసిన తర్వాత కప్ పెట్టి, అంటే కప్ ఎక్కడి నుంచి పెట్టాలో ఎక్కడి వరకు పెట్టాలో పెట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే మెజర్మెంట్తో 2 కట్ చేసుకుంటాం కదా, దాన్ని ఈ పైన పెట్టి కుట్టాలండి. పెట్టి ఆ కప్పు కదలకుండా కుట్టాలి. ఓన్లీ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ ఒకటే అయితే కప్పు పల్చగా కనిపించేస్తుందండి. ఒరిజినల్ క్లాత్ మీద నుంచి నీట్గా ఉండదు. కంపల్సరీ ఫ్రంట్ పార్ట్కి, ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ అయినా బ్యాక్ ఓపెన్ అయినా సరే ఫ్రంట్ పార్ట్కి డబల్ లైనింగ్ ఉండాలండి. ఒరిజినల్ క్లాత్కి అదుపు వేసేసిన తర్వాత కప్స్ పెట్టి మళ్ళీ సేమ్ ఇదే మెజర్మెంట్ దీని మీదకి పెట్టాలి. కప్పు కదలకుండా ఈ మిడిల్లో స్టిచ్ చేయడం కానీ, లేదంటే ఇలా రౌండ్గా స్టిచ్ చేసే విధానం కూడా చూసాను నేను ఒక రెడీమేడ్ బ్లౌజ్కి. ఇలా రౌండ్గా వేసినా కానీ బాగుంటుంది. ఇలా రౌండ్గా వేయడం కంటే కూడా ఇప్పుడు నేను వేసిన కుట్టు మీకు అసలు కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా, ఇలా మిడిల్లో వేస్తాను నేను. ఓకేనండి. అయితే మిషన్తో వేస్తానండి, కదలకుండా పట్టుకుని జాగ్రత్తగా వేయాలి. లేదంటే చేతి పని చేసేస్తాను, 4 పొరలు కానీ 6 పొరలు కానీ పెట్టేసి. ఓకేనండి. ఈ కప్ ఉంటుంది కదా, ఈ పైనుంచి ఇక్కడ వరకు చెస్ట్ ఎండింగ్ పాయింట్ అనేది, చెస్ట్ ఎండింగ్ పాయింట్ అంటే ఏంటి అని ఒక వీడియో చేశాను నేను, మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే చెస్ట్ కిందకి జారిపోతున్నా లేదంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి ఎందుకు ఎక్కుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ ఎండ్ అయిపోయే వరకు ఉన్న పార్ట్ని చెస్ట్ ఎండింగ్ పాయింట్ అంటారు. ఈ కప్పు పెట్టుకునేటప్పుడు కూడా చెస్ట్ ఎక్కడ వరకు ఎండ్ అయిపోతుందో, ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ ప్రకారం కనుక కుడితే చెస్ట్ ఎక్కడ వరకు ఎండ్ అయిపోతుందో అక్కడ వరకు ఉండాలి ఈ కప్పు. ఓకేనండి. సో అందుకే చెప్తున్నాను, ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది, అర్థమయ్యేలానే చెప్పాను. ఓకే, నేను కటింగ్ చేసేసి దాన్ని
బ్యాక్ పార్ట్తో పనేం లేదు కదా, ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తే చాలు మీకు. మిగతా అంతా యాజ్ ఈజ్గా మీకు ఎలా కుట్టుకోవాలో తెలుసు కదా. ఆల్రెడీ కుట్టడం వచ్చిన వాళ్ళకే కదా ఈ డౌట్. బిగినర్స్కి అయితే కప్స్ దాకా వెళ్ళరు కదా. ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ వస్తాయి కదండి, ఇవి మంచి క్వాలిటీ కాదు, వాళ్ళు మంచి క్వాలిటీ వేయరు. సో మనకి బజార్లో విడిగా అమ్ముతారండి, అవి చాలా స్మూత్గా ఉంటాయి. ఇది పెద్ద సైజు, దీని మీద చిన్న సైజు ఉంటాయి, 32, 34, 35 కూడా ఉంటాయి సైజెస్. ఆ సైజుని బట్టి తీసుకుని స్టిచ్ చేయొచ్చు. కప్స్ వేసి కటింగ్ రేపు చూపిస్తాను, ఓకేనా. ఒకే వీడియోలో అయితే లెందీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.